మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బంగారం ధరలు కొద్ది రోజులుగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా వింటున్నది ఏంటంటే బంగారాన్ని కొనడం కంటే కూడా అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారంట. అదేంటి? జనరల్గా కొంటూ ఉంటారు కదా, ఎందుకు అమ్ముతున్నారు సడన్గా? ఇదే మీకు వచ్చిన డౌటే, నాకు కూడా వచ్చింది. సో ఇదే విషయం మనం ఇప్పుడు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. ఏంటండి, బంగారం జనరల్గా కొంటూ ఉంటాం కదా, మరి మార్కెట్లో ఇప్పుడు అమ్ముతున్నారు, బంగారం సేల్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు సేల్ చేస్తున్నారు? అంటే రేట్ ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా దీనివల్ల? అది నేను అందుకు అడుగుతున్నాను, ఎందుకు సేల్ చేస్తున్నారంటే తగ్గే అవకాశం ఉంటుందా అనే ఆ కోణంలో అడుగుతున్నాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో బంగారం విషయంలో, చెప్పండి. ముందుగా మీరు బంగారం అనేది విరివిగా అంటే చాలా ప్రజలందరూ కూడా అమ్ముతున్నారనే మాటల వాస్తవం గురించి మాట్లాడతామండి. మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు రీసెంట్ గా ప్రకటించారు, ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత రీసైకిల్డ్ గోల్డ్ అనేది మార్కెట్ లోకి వస్తుంది. అంటే పాత బంగారాన్ని అమ్ముకోవడము అవసరాలకు, లేదా తిరిగి కొత్త బంగారం తీసుకోవడానికో. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూస్ ఏంటి అంటే, దాదాపుగా ఏప్రిల్, మే, జూన్ మాసంలో అంటే దాదాపుగా 50 టన్నుల బంగారాన్ని ఇండియన్స్ అంటే అమ్మడానికి ఆసక్తి చూపించారు. అంటే దాదాపుగా 50 టన్నుల బంగారాన్ని సేల్ చేశారు. ఇది ఎక్స్చేంజ్ కాదు కదండి, ఇది ఎక్స్చేంజ్ కాదు, ఓన్లీ సేల్. సో సేల్ ఇది జనరల్ గా సేల్ జరుగుతుంటది ప్రతి ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ ఇదే టైం తో పోలిస్తే దాదాపుగా 50 to 70% ఇది అధికంగా ఉంది అనేది ఒక న్యూస్ ఐటమ్. ఇది డెఫినెట్ గా అంటే క్రెడిబుల్ న్యూస్, అంటే ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు వ్యక్తపరిచింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇది చాలా చిన్న మొత్తం. అంటే మీరు చాలా మంది బంగారం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు ఒక చిన్న డేటా పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు బంగారం మొత్తం కూడా వెలికి తీసింది మైండ్ గోల్డ్ ఒక 2 లక్షల టన్నులు ఉంటుంది. 2 లక్షల టన్నుల్లో దాదాపుగా భారతీయుల దగ్గర బ్యాంకుల్లో కానీ అంటే రిటైలర్స్ గా జ్యువెలర్స్ అంటే మన ఇళ్లలో కానీ 30,000 టన్నులు ఉందనేది ఒక అంచనా. భారతీయుల దగ్గర అత్యధికంగా ప్రపంచంలో అత్యధిక రీటైలర్స్ గా అంటే ఇళ్లలో 30,000 టన్నులు ఉందని ఒక అంచనా. దాంతో పోలిస్తే 50 టన్నులు పెద్ద బంగారం ఏం కాదు, కానీ 50 టన్నులు చాలా చిన్నది. కానీ అమ్ముతున్న విధానంలో కానీ అమ్ముతున్న వాల్యూమ్స్ లో చూసుకుంటే మీరు చెప్పిన మాట ముమ్మాటి కూడా వాస్తవం. అది ఎందుకనేది ఒకసారి చర్చిద్దాము. బట్ కాకపోతే ముందుగా బంగారం రేటు, దాని స్థాయి గురించి ఒక చిన్న మాట కామెంట్ చేసి అటు వెళ్దాం. బంగారం రేటు డెఫినెట్ గా మనం అనుకున్న స్థాయి కంటే కూడా దాదాపుగా 1,40,000, 1,39,000 24 క్యారెట్ల బంగారం నాకు తెలిసి ఇయర్ టైంలో ఇదే లీస్ట్ అనమాట. దాదాపుగా 1,39,000 24 క్యారెట్, 1,21,000 అరౌండ్ 22 క్యారెట్, 1,22,000 లో 22 క్యారెట్ బంగారం వెళ్ళడం అనేది జరిగింది. ఇది అసలు భారతదేశంలో బంగారం ఎంత అమ్మినా కొనినా ఈ రేట్ కి దానికి తేడా ఉండదు. ఎందుకంటే గోల్డ్ అనేది డిటర్మైన్ అనేది అంతర్జాతీయంగా డిటర్మైన్ అవుతుంది. అది కూడా డాలర్లలో ఔన్స్ బంగారం డిటర్మైన్ అవుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారంగా ప్రపంచంలో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ లేదా డాలర్ వాల్యూకి సంబంధించి, యుఎస్ లో జరుగుతున్న ఫెడ్ రిజర్వ్ కరెక్షన్ చేస్తున్న వడ్డీ రేట్లకు సంబంధించి బంగారు వాల్యూ ఎప్పుడు ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటికి భారతదేశంలో జరిగే ట్రాన్సాక్షన్స్ కి బంగారు ధర అనేది డెఫినెట్ గా మారదు. ఇక్కడ మీరు ఒక 100 టన్నులు 500 టన్నుల బంగారు ఇక్కడ అమ్మినా కూడా ప్రపంచంలో ధర అనేది ఖచ్చితంగా తేడా రాదు. సో బంగారు ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం వాస్తవంగా చూసుకుంటే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కాకుండా కూడా ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటారు. అమెరికాలో ఇన్ఫ్లేషన్ భయం పట్టుకుంది. దాదాపుగా వస్తువుల ధరలన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ ఇక వడ్డీ రేట్లను తగ్గించకూడదు, వీలైతే పెంచాలని సంకేతం ఇవ్వడము, అక్కడ ఉండే బాండ్ ఈల్డ్స్ ఇస్తున్న రిటర్న్స్ చాలా లాభదాయకంగా ఉండడంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బాండ్ ఈల్డ్స్ వైపే మొగ్గు చూపడంతో బంగారం అనేది కాస్త ప్రేమ తగ్గడం, దాని వాల్యూ తగ్గడం జరిగింది గత 2-3 నెలలుగా. ఎందుకంటే 2024 లో మొదలైన బంగారు అప్రత్యాసంగా దాదాపు డబల్ అయింది. 25%, 28% 24 లో ఇచ్చింది, 75% 25 లో ఇచ్చింది. అప్ టు మార్చ్ వరకు, యుద్ధం మొదలు కానంత వరకు కూడా 10% గ్రోత్ తో 1,70,000 ఉన్న బంగారం అమాంతంగా ఇప్పుడు 1,40,000 పడింది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? 1,20,000 వెళ్తుందా, లేదా కొద్ది మంది అంటున్నాడు 1,00,000 వెళ్తుందా అనేది పెద్దగా మనం ఆలోచించలేం. కానీ దాదాపుగా 1,40,000లో విత్ హోల్డ్ చేసుకోవచ్చు అనేది ఒక అంచనా.
కాకపోతే భారతీయులు అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంతకంటే తక్కువ పోతుందేమో, బంగారు ఎక్కడికో వెళ్ళిపోతుందని దాదాపుగా పాత బంగారంతా ఇంట్లో మార్చకుండా అట్లే పెట్టుకోనో, లేకపోతే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న బంగారంపై రుణాలు పెరిగిపోవడము, ఇంకోటి చూసుకుంటే ఇంకా పడిపోతుందనే ఒక భయాందోళన వాతావరణంలో బంగారు భారతదేశంలో విరివిగా అమ్ముతున్నారు. సో అది ఒక సంకేతంగా నాకు కనపడుతుంది. ఇక 2 ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్. కొద్దిమంది దాదాపు లాస్ట్ ఇయర్ లో మంచిగా అంటే మనం వీడియోస్ చేస్తున్న టైంలో చాలా మంది 80,000 90,000 తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా తగ్గుతుందేమో, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, వీలైతే తగ్గితే మళ్ళీ కొందాం 1,20,000 కొందాం ఏముంది అని చేసి వాతావరణంలో జరగడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవంగా నేను 2-3 అంటే నేను రెగ్యులర్ గా సుమన్ టీవీ ద్వారా వీడియోస్ చేస్తుంటాను కాబట్టి నాకు వచ్చే కాల్స్ సంఖ్య పెరిగింది. ఏం చేయాలి, కొంచెం అవసరం ఉంది, ఇప్పుడు అమ్ముకోవచ్చా, ఇంకా దరిదాపుల్లో పెరిగే సంకేతాలు అయితే లేవు కదా అంటే ఇప్పుడులో పెరగకపోవచ్చు అంటే అయితే ప్రస్తుతానికి కొంచెం అమ్మేసి మళ్ళీ తగ్గితే చూద్దాంలే, లేదా పెరుగుతున్న ట్రెండ్ లో ఉంటే మళ్ళీ చూద్దాంలే అనే వాతావరణంలో ఉంది. కొద్దిమంది క్యాష్ వైపు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. గ్లోబల్ గా పరిస్థితులు బాలేవు, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లిక్విడ్ కాదు. ఈరోజు అత్యవసరం వస్తే మనం ఖచ్చితంగా ప్లాట్ అమ్మి డబ్బులు తీసుకోలేం. సో అది ఎప్పటికైనా పోవచ్చు, ఎంతకైనా పోవచ్చు. అదే బంగారం అంటే క్యాష్ లాగా ఉంటది. ఆ బంగారు క్యాష్ వాల్యూని ఎందుకు తగ్గించుకోవాలి? మార్కెట్లో ఇప్పుడు వడ్డీ రేట్లు దాదాపు 7 to 8% ఉంది, లేదా ప్రైవేట్ గా లెండింగ్ చేసుకున్నా కూడా 12% తక్కువ లేదు. సో అలాంటి వాతావరణంలో ఎందుకు ఎటువంటి రిటర్న్ ఇవ్వని గోల్డ్ ఎందుకు పెట్టుకోవడం అనేసి చాలా మంది కూడా ఈ అంచనాలతో సేల్ చేసుకుంటున్నారు. సో అదొక వాతావరణంగా నాకు కనపడుతుంది. కాబట్టి ఈ బంగారు అనేది డెఫినెట్ గా మనం అంచనా వేయలేని స్థితిలో ఇప్పుడు ఉంది. కొంచెం కోల్డ్ గా కంటిన్యూ కావచ్చు. ఇంకా ఇంత నుంచి అయితే నేను అందరూ ప్రెడిక్ట్ చేస్తున్నట్టు ₹1,00,000కి 1,10,000కో పడిపోతుంది నేనైతే స్థిరంగా అనుకోవట్లేదు. బట్ ఏదైనా చెప్పొచ్చు. అందుకే నేను ఎప్పుడు ఈ స్టాచ్యూరీ వార్నింగ్ ఇస్తుంటాను. మనం ఇచ్చే చర్చల ద్వారా, మనం చేసే అంచనాల ద్వారా ఎవరు బంగారు కొనొద్దండి, అమ్మద్దండి. మీ యొక్క అంచనాలు వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కారణాలు మాత్రం మనం విశ్లేషించవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ రేటు కొనుక్కోండి, ఆ రేటుకి అమ్ముకోండి అంటూ మనం ఎప్పుడు విశ్లేషణ చేయం. సో కాబట్టి అంచనాలు ఎవరు ఏలేరు, ఒకవేళ వేస్తున్నారంటే అది డెఫినెట్ గా కూడా తప్పే. కాకపోతే ఈ కోల్డ్నెస్ చాలా రోజులు కంటిన్యూ కావచ్చు. బట్ బంగారు అనేది 200 దేశాల బ్యాంకుల దగ్గర ఉంది, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఉంది కాబట్టి అమాంతంగా పడిపోయే సాధనం అయితే కాదు. తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా బంగారు అనేది ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా ప్రజలని, రాజ్యాలని, దేశాలని ఆదుకుంది, మనల్ని కూడా ఆదుకుంటది. కాబట్టి అమాంతంగా ఏదో అయిపోతుందని మాత్రం నేను ఎప్పుడు ఆ విశ్లేషణ ఆ రేంజ్ లో ఎప్పుడు చేయను, అది నేను నమ్మను కూడా. సో కాబట్టి దాన్ని ఆచితూచి వేయండి. బహుశా ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది, అనుకున్న స్థాయిలో ఫాస్ట్ గా ఎదగకపోవచ్చు, అంత ఫాస్ట్ గా పడదు కూడా. బట్ కాకపోతే మీకున్న పరిస్థితుల్లో మీరు గోల్డ్ తాకట్టు పెట్టుకోవచ్చు, లేదా మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక రైట్ టైమే. అంటే తగ్గుతున్నప్పుడు కొనుక్కోవడం అనేది కూడా ఒక వైజ్ ఇన్వెస్ట్మెంటే. మీ పరిస్థితులను బట్టి వెళ్ళండి. బట్ అదేదో అయిపోతుందని చెప్పి ప్యానిక్ సెల్లింగ్ అయితే చేయొద్దండి. ఏదో బంగారు 1,00,000 కింద పడిపోతుంది, ఈ రోజు ఉన్నదంతా అమ్మేసుకుందాం, మళ్ళీ ఏమైపోతుందని అంచనాలతోటి వెళ్ళొద్దండి. మీ ఆర్థిక స్థితిగతులు చూడండి, న్యూస్ ని కూడా అంచనా వేసుకోండి. ఏదో వదంతులను నమ్మద్దండి, 1,00,000 కిందకి పడిపోతుంది టపా అని చెప్పేసి. మన భారతదేశ పరిస్థితులను బట్టి, లేదా ఒక మోడీ గారు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, మన యొక్క డాలర్ కి ఇండియన్ రూపీ వాల్యూ, మన ట్రేడ్ డెఫిసిట్ కోసం మోడీ గారు ఇచ్చారు. కానీ బంగారు ధర ఏదో పడిపోబోతుంది మీరు కొనుక్కోవద్దనే సంకేతం కాదు. అసలు అది కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం, దాదాపు $70 బిలియన్ లాస్ట్ ఇయర్ ఇంపోర్ట్ చేసుకున్నాము. అంత మొత్తం మన దేశం పైన భారం పడితే అన్ని డాలర్లు అనేది ఖరీదైపోయి రూపాయి అనేది క్షీణిస్తుంది. కాబట్టి మీరు ఒక సంవత్సరం ఆపుకోండి అన్నారు, కానీ బంగారు ధరలు ఏదో తగ్గుతాయనో ఇంకోటి అయిపోతుంది అనేది కాదు. అది ఆ ప్రచారంలో వాస్తవం లేదు. బంగారు ధరలు మన భారతదేశంలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఆధారంగా నిర్మితం కావు. ఖచ్చితంగా ప్రపంచ దేశంలో పరిస్థితులను బట్టి అవుతాయి. అవి ఇంకొక 6 నెలలు సెటిల్ కావచ్చు. మళ్ళీ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం స్థాయి కిందికి వచ్చి బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారు ధర ఖచ్చితంగా రెక్కలు వస్తాయి. ఆ రోజులు మనం చూస్తాం. అప్పటి వరకు కొంచెం ఆచితూచి వేయండి అని నేను చెప్తాను. ఏదైనా 1,00,000 కింద అయితే పడదు కదా, అది గ్యారంటీ. 1,20,000 వరకు కూడా దాదాపు రాకపోవచ్చు అండి నిరుపమ గారు. ఎందుకంటే లాస్ట్ టైం 1,40,000 వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకొని 150 వరకు వెళ్ళింది.
బట్ ఇప్పుడు చాలా కోల్డ్ గా ఉంది. 140 చాలా రోజుల నుంచి ఉంది. 140 అనేది 1,00,000 కిందికి వచ్చే బంగారం ఛాన్సే లేదండి. 1,20,000 వరకు కూడా రాకపోవచ్చు. బహుశా కొంచెం కోల్డ్ అవుతుండొచ్చు. బట్ కొనాలనుకుంటే కూడా ఇది మంచి టైమే కావచ్చు. లేదా మీరు సెల్ చేసుకొని అది ఏదైనా ఆర్థిక అవసరాలు ఉన్నాయి, ఇంకా కొంచెం పడుతుంది అనుకున్నా కూడా కొద్ది మొత్తంలో మీ అవసరాల దృష్ట్యా చేసుకోండి. లేదా తనఖా పెట్టుకోండి. ఇప్పుడు లోన్ టు వాల్యూ కూడా దాదాపుగా ఆర్బీఐ రూల్స్ అన్ని సడలించింది. ఏ రోజు వాల్యూ ఉంటే ఆ రోజు వాల్యూ ప్రకారం ఇస్తున్నారు బ్యాంకులో లోన్స్ కూడా. కాబట్టి చూసుకొని వేయండి అని చెప్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.